వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. రాజకీయంగా ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. సూపర్ 6 హామీల అమలుపైన ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు తన చాణక్యంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పథకాల అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే 2025-26 వార్షిక బడ్జెట్ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నవంబర్లో పూర్తి స్థాయి అంచనాలతో బడ్జెట్ ను సభలో ఆమోదించింది. ఇప్పుడు వార్షిక బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా పాలనా పరంగా ప్రాధాన్యతలను ఖరారు చేస్తూ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. బడ్జెట్ ప్రతిపాదనలు అమరావతి, పోలవరంకు కేంద్రం నుండి రుణాలు, నిధులు ఖాయం కావటంతో బడ్జెట్ లో ఈ రెండు ప్రాజెక్టులపైన ఎలాంటి అంచనాలు ప్రతిపాదిస్తారనేది కీలకంగా మారుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ నిధుల కేటాయింపు ఈ బడ్జెట్ లో చేయాల్సిన అవసరం ఉంది. భారీ ఖర్చుగా చెబుతున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించనున్నారు. సూపర్ 6 హామీల్లో మరో కీలకమైందిగా భావిస్తున్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అమలు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది బడ్జెట్ ప్రతిపాదనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులు, మహిళల కోసం తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ లెక్కన ఎంత మేర ఖర్చు అవుతుందనే అంచనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. తల్లికి వందనం కోసం సుమారు 10,000 కోట్ల వరకు అవసరం అవుతుందనేది ఏపీ అధికారుల అంచనా. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి ఈ పథకం అమలు చేయనుంది. విడతల వారీగా అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పథకం కోసం నిధుల కేటాయింపుతో పాటుగా అమలుపైన బడ్జెట్ లో స్పష్టత ఇచ్చే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం మే నెలలో, జూన్ నెలలో తల్లికి వందనం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మత్స్యకార భరోసా నిధులను సైతం అదే సమయంలో విడుదల చేయాలని భావిస్తుంది. వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగుల పెండింగ్ నిధుల విడుదల గురించి బడ్జెట్ లో ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తుంది. తక్కువ నిధులతో భారీ స్థాయి పథకాలను అమలు చేయాలంటే తప్పకుండా అనుభవజ్ఞుడైన చాణక్యుడు లాంటి మంత్రి ఉండాలి. అయితే ఇప్పుడు చంద్రబాబు తానే బాధ్యత తీసుకొని తుది మెరుగులు దిద్ది ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.